మనలో ఎంతమంది మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యి ఆ మ్యూచువల్ ఫండ్ ఓపెన్ చేసిన తర్వాత అందులో 100 రకాల మ్యూచువల్ ఫండ్స్ కనిపిస్తూ ఉంటాయి. సరే మనకు అర్థం కావట్లేదు అని గూగుల్ని అడిగితే టాప్ మ్యూచువల్ ఫండ్స్ అని 100 ఆర్టికల్స్ వస్తే ఒక్కో ఆర్టికల్లో ఒక్కో డిఫరెంట్ ఫండ్ గురించి చెప్తూ ఉంటారు. సరే వీళ్ళందరూ కాదు బ్యాంక్ మేనేజర్ని అడుగుదామంటే ఒక్కో బ్యాంక్ మేనేజర్ ఒక్కటి చెప్తూ ఉంటాడు. సరే వీళ్ళందరూ కాదు మన బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, మన బెస్ట్ ఫ్రెండ్స్ని అడుగుదాంలే అనుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫండ్ గురించి చెప్తూ ఉంటారు. ఇది సాధారణంగా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం అండి. ఎందుకంటే మన ఇండియాలో కొన్ని వేల మ్యూచువల్ ఫండ్స్ అవైలబుల్గా ఉన్నాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, హైబ్రిడ్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, డెట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, సెక్టర్ ఫండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్, ఇలా కొన్ని వేల రకాల ఫండ్స్ ఉన్నాయి. అందులో మళ్ళీ ప్రతి ఒక్క దాంట్లో కొన్ని వందల కేటగిరీస్ ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దామనుకున్నారో వాళ్ళకి భయం స్టార్ట్ అయ్యింది. అమ్మో నేను పొరపాటున రాంగ్ చూస్ చేసుకుంటే నష్టపోతానేమో, నాకు కష్టపడి సంపాదించుకున్న డబ్బును కూడా కోల్పోతానేమో అని చెప్పి చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అని డిసైడ్ అయిన వాళ్ళు కూడా వెనక్కి తగ్గిపోతూ ఉంటారు. దానికి కారణం ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలో తెలియకపోవటం, ఒక మ్యూచువల్ ఫండ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియకపోవటం. కాబట్టి ఈ వీడియోలో ఒక మ్యూచువల్ ఫండ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకునే ముందు మనం ఏ విషయాలు జాగ్రత్తగా చెక్ చేసుకొని మన డబ్బులు పెట్టుకోవాలి అని నేర్చుకుందామండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే మెజారిటీ పీపుల్ 2 రకాలుగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఒకళ్ళేమో రీసెంట్ రిటర్న్స్, ఒక మ్యూచువల్ ఫండ్ పలానా మ్యూచువల్ ఫండ్ లాస్ట్ ఇయర్లో 30%, 40% రిటర్న్ ఇచ్చింది అని తెలిసిన వెంటనే ఆ ఫండ్లో పెట్టేస్తారు. కానీ అది నెక్స్ట్ ఇయర్ ఏమో మీకు నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. ఇంకొంతమంది ఏమో పలానా ఫ్రెండ్స్ని కనుక్కొని నేను పలానా దాంట్లో పెట్టాను, నాకు మంచి రిటర్న్ వస్తుంది అని చెప్తారు. మీరు కూడా సరే ఫ్రెండ్ చెప్పాడు కదా, వాడు ఎట్లా లైవ్ ప్రూఫ్ ఉంది కదా, మన ఫ్రెండ్ మనకు అబద్ధం చెప్పాడు కదా అనేసి మీరు కూడా అందులో పెట్టేస్తారు. జనరల్గా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మెజారిటీగా ఈ 2 టెక్నిక్స్ మాత్రమే ఫాలో అవుతారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పర్ఫామ్ చేసిన ఫండ్ ఈ సంవత్సరం పర్ఫామ్ చేయాలని రూల్ లేదు. మీ ఫ్రెండ్కి వర్కౌట్ అయిన ఫండ్ మీకు వర్కౌట్ అవ్వాలని రూల్ లేదు. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ గోల్ వేరే ఉండొచ్చు, మీ గోల్ వేరే ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ 20 ఇయర్స్ తన రిటైర్మెంట్ కోసం సేవ్ చేసుకుంటుంటే తను ఇన్వెస్ట్ చేయాల్సిన ఫండ్స్ వేరేగా ఉంటాయి. అలా కాకుండా మీరు ఒక 2-3 ఇయర్స్లో మీ పిల్లల చదువుల కోసం డబ్బులు దాచిపెట్టుకుందామని సేవ్ చేసుకుంటుంటే మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన ఫండ్స్ వేరేగా ఉంటాయి. కాబట్టి మ్యూచువల్ ఫండ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒక డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏది టాప్ మ్యూచువల్ ఫండ్స్ అని కాదు, ఏది కరెక్ట్ మ్యూచువల్ ఫండ్ అని తెలుసుకోవాలి. అందులో మరి ముఖ్యంగా మీకు ఏది కరెక్ట్ మ్యూచువల్ ఫండ్ అని మీరు తెలుసుకోవాలి. ఈ వీడియోలో నేను మీకు అదే నేర్పించబోతున్నానండి. మన వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో ఎవరైనా సరే ఒక మ్యూచువల్ ఫండ్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే ముందు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే మన ఇన్వెస్ట్మెంట్ గోల్ ఏంటి, అలాగే మన ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ ఏంటి. అంటే మనం మ్యూచువల్ ఫండ్లో ఎందుకోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఒక కారణం ఉంటుంది. రిటైర్మెంట్ కోసం డబ్బులు దాచిపెట్టుకుందామనా, లేకపోతే మన సొంత ఇల్లు కట్టుకోవడం కోసం డబ్బులు సేవ్ చేసుకుందామనా, లేకపోతే పిల్లల చదువుల కోసమా, లేకపోతే ఒక 2-3 ఇయర్స్లో మీ యొక్క సొంత కారు కొనుక్కోవడం కోసమా, లేకపోతే మీ ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్ వెళ్ళడం కోసమా. అది కారణం ఏదైనా ఉండొచ్చు. కానీ మీరు దేనికోసం డబ్బులు దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు, ఫస్ట్ మీ గోల్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. ఇది ఎలాంటిది అంటే మీరు ఒక వెకేషన్ కోసం ప్లాన్ చేసుకోవటం లాంటిది. ఒక డెస్టినేషన్ లేకుండా ఎవరైనా జర్నీ స్టార్ట్ చేస్తారా? చేయరు కదా. మ్యూచువల్ ఫండ్స్ కూడా అలాంటిది అనమాట. ఇన్వెస్ట్మెంట్ కూడా ఆ గోల్ ఏదైనా పర్లేదు, కానీ ఒక గోల్ మాత్రం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మిమ్మల్ని ఆ గోల్ దగ్గరికి తీసుకెళ్ళి కరెక్ట్ మ్యూచువల్ ఫండ్ అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. తర్వాత టైం పీరియడ్ అంటే మీరు ఆ గోల్ని ఎన్ని సంవత్సరాల్లో రీచ్ అవుదాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సంవత్సరాల పాటు మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఒక 20 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేసుకొని తర్వాత రిటైర్ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే మీకు ఇప్పుడే కొత్తగా బాబు పాప పుట్టారు, వాళ్ళ కోసం వాళ్ళ చదువుల కోసం మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా. సో మీరు ఎంత కాలం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అని మీరు నెక్స్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే మీరు రాసుకోండి. ఈ వీడియో మనం చెప్పే ప్రతి ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు నోట్ చేసుకోండి. మీరు ఫస్ట్ చేయాల్సింది మీ ఇన్వెస్ట్మెంట్ యొక్క గోల్ ఏంటి రాసుకోండి. నేను రిటైర్మెంట్ కోసం డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను. తర్వాత దాని టైం పీరియడ్, నేను నా రిటైర్మెంట్ కోసం డబ్బులు సేవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ 5 ఇయర్స్ లోపు నేను డబ్బులు దాచిపెట్టుకొని వాళ్ళ చదువుల కోసం ఈ డబ్బులు ఉపయోగపడితే బాగుంటాయి అనుకుంటున్నాను అని క్లారిటీగా మీ గోల్ ఏంటి, మీ టైం పీరియడ్ ఎంత, ఇవి నోట్ చేసుకోండి. ఇది ఫస్ట్ ప్రతి ఒక్కరికి క్లారిటీ రావాలండి. బేసిక్గా ఇవి లేకుండా మీరు పొరపాటున ఏ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసినా సరే మీరు ఖచ్చితంగా రాంగ్ మ్యూచువల్ ఫండే సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ మీరు మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకునే ముందు మీరు చెక్ చేసుకోవాల్సిన సెకండ్ పాయింట్ ఏంటి అంటే యువర్ రిస్క్ అపెటైట్. అంటే మీ రిస్క్ తీసుకునే కెపాసిటీ ఎంత. రిస్క్ అంటే ఏంటి సార్ అంటే మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీకు డబ్బులు
పెరగడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో తగ్గడానికి కూడా అంతే అవకాశం ఉంటుంది. ఆ డబ్బులు పెరగడానికి ప్రాఫిట్ అంటారు, తగ్గే అవకాశాన్నే రిస్క్ అంటారనమాట. కాబట్టి మీ రిస్క్ కెపాసిటీ ఎంత? కొంతమంది హై రిస్క్ చేస్తారు, అంటే నా డబ్బులు కొంచెం పోయినా పర్లేదు సార్, కానీ నాకు అవి ఎక్కువ గ్రో అవ్వడం ఇంపార్టెంట్. కొంతమంది లేదు సార్, నా డబ్బులు తగ్గడం నేను అసలు చూడలేను, నా డబ్బులు ఒక 5% తగ్గినా కూడా నాకు భయం స్టార్ట్ అయిపోయింది, ఆ భయాన్ని నేను తట్టుకోలేను, ఆ స్ట్రెస్ నేను తట్టుకోలేను అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. అలాగా మీరు ఎలాంటి రిస్క్ చేయగలరు అని మీరు డిసైడ్ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్ రిస్క్ ఏది? మీరు కొంచెం మార్కెట్ పడిపోయినా, మీరు కొంచెం ఈ మ్యూచువల్ ఫండ్ వాల్యూ తగ్గినా కూడా భయపడిపోతున్నారా అంటే మీరు లో రిస్క్కి వెళ్ళటం బెటర్. అలా కాదు సార్, నేను చాలా యంగ్ వయసులో ఉన్నా, ఒక 20-25 ఇయర్స్ నేను ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, నాకు కొంచెం ఎక్కువ రిస్క్ అయినా పర్లేదు, కానీ నాకు మంచి రిటర్న్ కావాలి, మంచి గ్రోత్ కావాలి అని మీరు డిసైడ్ అయితే కనుక మీరు హై రిస్క్కి వెళ్ళిపోవచ్చు. అలా కాదు సార్, నేను కొంచెం రిస్క్ తీసుకుంటా, అలాగని మరీ హై రిస్క్ తీసుకోలేను, కానీ నాకు గ్రోత్ కూడా కావాలి అనుకుంటే మీరు మీడియం రిస్క్ చేయొచ్చు. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ రిస్క్ ఏంటో మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఆ రిస్క్ ఐడెంటిఫై చేయడం అంటే చాలా సింపుల్ అండి. 2-3 ప్రశ్నలు మిమ్మల్ని మీరు అడిగి మీ సమాధానం మీరే చెప్పుకోవాలి. అంటే నా డబ్బులు తగ్గితే నేను తట్టుకోగలనా లేదా, నా డబ్బులు పెరుగుతే నేను ఇన్వెస్ట్ చేసుకుంటున్నా, పొరపాటున తగ్గితే ఆ నష్టాన్ని నేను భరించగలనా లేదా. సెకండ్ది, మార్కెట్ అన్న తర్వాత నష్టాలు వస్తాయి కాబట్టి ఆ నష్టాల్లో ఎంతవరకు నేను భరించగలను, 10% భరించగలనా, 20% భరించగలనా, 30% భరించగలనా, 50% తగ్గినా కూడా నేను భరించగలనా, ఇది సెకండ్ది. నెక్స్ట్ 3, పొరపాటున తగ్గితే మళ్ళీ నేను పెట్టుకున్న టైం పీరియడ్ లోపు ఆ లాస్ని రికవర్ చేసుకోగలనా లేదా. ఈ 2-3 ప్రశ్నలు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకొని ఆన్సర్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది మీరు లో రిస్క్లో ఉన్నారా, హై రిస్క్లో ఉన్నారా, మీడియం రిస్క్లో ఉన్నారా అనేసి. సో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన సెకండ్ పాయింట్ ఏంటి అంటే వాట్ ఈజ్ యువర్ రిస్క్ అపెటైట్, మీ రిస్క్ కెపాసిటీ ఏంటి, దాన్ని బట్టి మీరు ఎలాంటి ఫండ్స్లోకి వెళ్ళాలో మీకు అర్థమవుతుంది. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన 3వ పాయింట్ ఏంటి అంటే పికింగ్ ద కరెక్ట్ ఫండ్. అంటే మీరు మీకోసం ఒక మంచి ఫండ్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవటం. మ్యూచువల్ ఫండ్స్లో చాలా రకాలు ఉన్నాయండి, అది మీ అందరికీ తెలిసిందే. బట్ అన్ని వందల మ్యూచువల్ ఫండ్స్ని కూడా బేసిక్గా ఒక 3-4 కేటగిరీస్లో మనం డివైడ్ చేసుకోవచ్చు. ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి, డెట్ ఫండ్స్ ఉంటాయి, హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి. ఈక్విటీ ఫండ్స్ అంటే ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్లో షేర్స్ కొంటారనమాట, అది ఈక్విటీ ఫండ్స్. డెట్ ఫండ్స్ అంటే వీళ్ళు ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్కి అప్పిస్తారు, అలాగే కొన్ని గవర్నమెంట్ బాండ్స్ కూడా కొంటారు, ఇది సెకండ్. నెక్స్ట్ థర్డ్ది హైబ్రిడ్ కేటగిరీ. అంటే వీళ్ళు కొంత అమౌంట్ ఈక్విటీలో పెడతారు, కొంత అమౌంట్ డెట్లో పెడతారు. జనరల్గా ఈ 3 కేటగిరీస్ ఎక్కువ ఉంటాయండి. మళ్ళీ ఈక్విటీలో కూడా 3-4 టైప్స్ ఉంటాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్ అని, మిడ్ క్యాప్ ఫండ్స్ అని, స్మాల్ క్యాప్ ఫండ్స్ అని. చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేది చెప్తాను. ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ మీకు ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి, అవి దాటి ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయవు, అది లార్జ్ క్యాప్. మిడ్ క్యాప్ అంటే వీళ్ళు ఇండియాలో ఉన్న టాప్ 100 కదా, 101 నుంచి టాప్ 250 కంపెనీస్ వరకు ఈ మిడ్ క్యాప్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. స్మాల్ క్యాప్ అంటే వీళ్ళు టాప్ 250 కంపెనీస్ కంటే రిమైనింగ్ వాటన్నిటిలో ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. మీ అందరికీ తెలుసు కదా కంపెనీస్. లార్జ్ క్యాప్ వాళ్ళేమో రిలయన్స్ కంపెనీ, TCS, HDFC, ICICI బ్యాంక్, SBI ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. మిడ్ క్యాప్ వాళ్ళేమో కొన్ని మిడ్ సైజ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. స్మాల్ క్యాప్ వాళ్ళేమో చిన్న కొత్తగా వస్తున్న స్టార్టప్స్లో, కొత్త కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఓకే సార్, ఇవన్నీ అర్థమైనవి, కానీ నేను ఇందులో ఇన్వెస్ట్ చేయాలి. మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, ఫస్ట్ మీరు 3 విషయాలు చెక్ చేసుకోవాలని చెప్పుకున్నాం కదా. ఏంటి? మీ గోల్ ఏంటి, మీ టైం పీరియడ్ ఎంత, మీ రిస్క్ ఎంత, ఇవన్నీ డిసైడ్ చేస్తున్నాం అనుకున్నా కదా. వీటిల్లో ఒకవేళ మీరు కనుక తక్కువ రిస్క్ తీసుకుందాం అనుకున్నా, అలాగే నాకు డబ్బులు వితిన్ ఒక 3 years లోపు నాకు డబ్బులు కావాలి సార్, ఆ డబ్బులతో నాకు పని ఉంది అని మీరు అనుకున్నా, అప్పుడు మీరు ఎక్కువ రిస్క్ ఉన్న వాటి జోలికి వెళ్ళొద్దు. కాబట్టి మీరు ఈక్విటీకి దూరంగా ఉండండి. డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి, ఎందుకంటే మీరు తక్కువ రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంది. కాబట్టి మీరు పొరపాటున ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ ఈక్విటీ ఫండ్స్ తగ్గిన వెంటనే మీరు భయపడిపోయి అమ్మేస్తారు, అలా చేయొద్దు. కాబట్టి మీరు స్టార్టింగ్లోనే మీకు తక్కువ రిస్క్ అని మీకు తెలుసు కాబట్టి, అలాగే మీ డబ్బులు మీకు త్వరలోనే కావాలని తెలుసు కాబట్టి మీరు మెజారిటీగా డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. కొంత అమౌంట్ మీరు కావాలంటే హైబ్రిడ్ ఫండ్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ, సార్ నాకు మరీ లో రిస్క్ కాదు, నాకు మీడియం రిస్క్ చేయాలని ఉంది, అలాగే నేను ఒక 3 నుంచి 5 సంవత్సరాల వరకు
ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అని కనుక మీరు డిసైడ్ అయితే అప్పుడు మీరు మెజారిటీ మీ డబ్బుల్ని లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. కొంత అమౌంట్ని డెట్ ఫండ్స్లో పెట్టుకోండి, కొంత అమౌంట్ని హైబ్రిడ్ ఫండ్స్లో పెట్టుకోండి. అప్పుడు మీకు మంచి గ్రోత్ ఉంటుంది, మీ రిస్క్ కూడా మీడియంగా ఉంటుందన్నమాట. అలా కాకుండా సార్ నేను రిస్క్ చేస్తాను, నేను హై రిస్క్ తీసుకుంటాను, అలాగే నా డబ్బులు కూడా బాగా పెరగాలి అని కనుక మీరు అనుకుంటుంటే కనుక దెన్ గో ఫర్ లార్జ్ క్యాప్ ఫండ్స్, అలాగే మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్ వీటిని చూస్ చేసుకోండి. మీ డబ్బుల్ని మెజారిటీ పోర్షన్ ఈక్విటీ ఫండ్స్లో పెట్టుకోండి. ఆల్మోస్ట్ 80% ఈక్విటీ ఫండ్స్లో పెట్టుకోండి. కొంత అమౌంట్ లార్జ్ క్యాప్లో, కొంత మిడ్ క్యాప్లో, కొంత స్మాల్ క్యాప్లో పెట్టుకోండి. ఒక 10-20% డెట్ ఫండ్స్లో పెట్టుకున్నా పర్లేదన్నమాట. కాబట్టి ఇలా మీ రిస్క్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకునే విధానం మారిపోతుందండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, లో రిస్క్ వాళ్ళు ఎలాంటి వాటిలో పెట్టుకోవాలి, మీడియం రిస్క్ వాళ్ళు ఎలాంటి వాటిలో పెట్టుకోవాలి, హై రిస్క్ వాళ్ళు ఎలాంటి వాటిలో పెట్టుకోవాలని. దాన్ని బట్టి మీరు ఏ మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటే బాగుంటుందో మీరు డిసైడ్ చేసుకోండి. సో ఇది థర్డ్ స్టెప్. ఇప్పుడు మనకి 3 స్టెప్స్ అయిపోయినాయండి. ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే మీరు ఒక ఫండ్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. అంటే సార్ నేను ఎక్కువ రిస్క్ తీసుకోవాలనుకుంటున్నాను, నాకు మనీ బాగా గ్రో అవ్వాలి కాబట్టి అని మీరు డిసైడ్ అయ్యారు. కాబట్టి మీరు లార్జ్ క్యాప్లో పెడదాం అనుకుంటున్నారు మీ డబ్బుల్ని. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయి, లేకపోతే 10,000 ఉన్నాయి, లేకపోతే 1 కోటి రూపాయలు ఉన్నాయి. ఏదైనా సరే డబ్బుల్ని లార్జ్ క్యాప్లో పెడదాం అనుకుంటున్నారు. ఆ లార్జ్ క్యాప్లో కూడా కొన్ని వందల రకాల ఫండ్స్ ఉంటాయి. మరి అందులో నుంచి ఎలా సార్ పిక్ చేసుకోవాలి అని మీ అందరికీ డౌట్ ఉంటుంది. అప్పుడు మీరు కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని జాగ్రత్తగా చూసుకోవాలండి. ప్రతి ఒక్క ఫండ్కి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించుకోవాల్సినవి ఉంటాయి. అందులో ఫస్ట్ది పాస్ట్ పర్ఫార్మెన్స్. అంటే మీరు లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు కదా, ఆ లార్జ్ క్యాప్లో ఒక 10 ఫండ్స్ మీకు కనిపించినాయి. ఆ 10 ఫండ్స్ని మీరు కంపేర్ చేసుకోండి. పాస్ట్లో అంటే గతంలో వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. అంటే ఏంటి సార్ అంటే లాస్ట్ 1 ఇయర్లో ఆ లార్జ్ క్యాప్ ఫండ్లో నుంచి ఎంత రిటర్న్ వచ్చింది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి, అలాగే లాస్ట్ 2 ఇయర్స్లో ఎంత, 3 ఇయర్స్లో ఎంత, 5 ఇయర్స్లో ఎంత, 10 ఇయర్స్లో ఎంత. అలా మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న ఫండ్లో లాస్ట్ 5 ఇయర్స్లో, 10 ఇయర్స్లో, 1 ఇయర్లో, 2 ఇయర్స్లో ఎంత రిటర్న్ జనరేట్ చేసింది, అది మంచిదేనా కాదా, అందులో వస్తున్న ఆదాయం మీకు సరిపోతుందా లేదా అని మీరు డిసైడ్ చేసుకోండి. సో ఒక ఫండ్ మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత లార్జ్ క్యాప్లో మీరు పెడదామని డిసైడ్ చేసిన తర్వాత లార్జ్ క్యాప్లో కొన్ని వందల రకాలు ఉంటాయి. అందులో ఒక టాప్ 5-10 మీరు పిక్ చేసుకొని వాటిల్లో నుంచి ఓన్లీ లాస్ట్ 1 ఇయర్ మాత్రమే చెక్ చేసుకొని మోసపోవద్దండి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక ఫండ్ లాస్ట్ 1 ఇయర్లో బాగా పర్ఫామ్ చేస్తుంది, కానీ 5 ఇయర్స్లో సరిగ్గా పర్ఫామ్ చేయదు. కాబట్టి ఓన్లీ 1 ఇయర్ పర్ఫార్మెన్సే చెక్ చేయడం కరెక్ట్ కాదు. 1 ఇయర్ చెక్ చేయండి, 3 ఇయర్స్ చెక్ చేయండి, 5 ఇయర్స్ చెక్ చేయండి, కుదిరితే 10 ఇయర్స్ కూడా చెక్ చేయండి. ఓకే, సో పాస్ట్ పర్ఫార్మెన్స్ మీరు చెక్ చేయాలి. ఇది 4th స్టెప్. నెక్స్ట్ 5th స్టెప్ ఏంటి అంటే అండర్స్టాండింగ్ కాస్ట్ అండ్ ట్యాక్సెస్. మీ మ్యూచువల్ ఫండ్, మీరు ఏ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో దానికి అయ్యే ఖర్చులు, అలాగే దాని ద్వారా మీకు పడే ట్యాక్స్లు, వీటిని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఖర్చులు ఏంటి సార్, మ్యూచువల్ ఫండ్ ఖర్చులు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయండి. అవేంటో మనం చూద్దాం. ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ కూడా ఒక ఎక్స్పెన్స్ రేషియో అని ఉంటుంది. ఎందుకు సార్ అది అంటే ఏంటి సార్ అంటే మీ మ్యూచువల్ ఫండ్ని ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేస్తూ ఉంటారు. హెచ్డిఎఫ్సి వాళ్ళు, లేకపోతే ఎస్బీఐ వాళ్ళు, అలా రకరకాల ఫండ్స్ ఉంటాయి కదా, ఆ ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీ డబ్బుల్ని ఒక ఫండ్ మేనేజర్ కూర్చుంటాడు. ఆ ఫండ్ మేనేజర్ కింద కొన్ని వందల మంది ఎంప్లాయీస్ ఉంటారు. సో దానికి సంబంధించి వాళ్ళందరూ ప్రతిరోజు మార్కెట్ని ట్రాక్ చేసుకుంటా ఆ మార్కెట్లో జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. కాబట్టి మీకోసం వాళ్ళందరూ పనిచేస్తున్నారు. మరి వాళ్ళకి శాలరీ ఎక్కడి నుంచి వచ్చింది? మీరే కదా వాళ్ళకి పే చేయాలి. కాబట్టి వాళ్ళకయ్యే ఖర్చుల్ని డైరెక్ట్గా మీ దగ్గర నుంచి తీసుకోకుండా మీ మ్యూచువల్ ఫండ్లో మీకు ఎంతైతే డబ్బులు వస్తున్నాయో అందులో నుంచి కొంత రిటర్న్ వాళ్ళు తీసుకుంటారనమాట. దాన్నే ఎక్స్పెన్స్ రేషియో అంటారు. అంటే మీరు పలానా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత పర్సంటేజ్ మీకు ఖర్చు పడుతుంది అని మీరు తెలుసుకోవాలన్నమాట. ఈ ఎక్స్పెన్స్ రేషియో ఎంత తక్కువ ఉంటే అంత మంచిదండి. సో మీరు లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అందులో ఒక 10 ఫండ్స్ నోట్ చేసి పెట్టుకున్నారు. ఆ 10 ఫండ్స్లో దేనికి ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉందో చూసుకోండి. ఇందాక ఫస్ట్ ఏమో పాస్ట్ రిటర్న్స్ బట్టి సెలెక్ట్ చేసుకున్నారు, దాని తర్వాత ఎక్స్పెన్స్ రేషియో దేనికి తక్కువ ఉంది, ఎక్స్పెన్స్ రేషియో ఎంత తక్కువ ఉంటే మీ రిటర్న్ అంత పెరుగుతుంది. ఓకే, కాబట్టి ఆ ఎక్స్పెన్స్ రేషియో చెక్ చేసుకోవాలి. మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్లో మీకు తెలియాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం, జనరల్గా మ్యూచువల్ ఫండ్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్, సెకండ్ది డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్. రెగ్యులర్ ఫండ్స్ అంటే ఏంటి అంటే మీరు మధ్యలో ఒక బ్రోకర్ ద్వారా లేకపోతే ఒక కమిషన్ ఏజెంట్ ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్స్ కొనటం. మీరు కనుక రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కుంటే మీకు ఖర్చు అనేది ఇంకో 1% ఎక్కువ పెరిగిపోతుంది. సో మీ ఆదాయం అనేది తగ్గుతుంది. అదే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ అంటే డైరెక్ట్గా మీరే కొనుక్కుంటారు, మధ్యలో ఎలాంటి మధ్యవర్తి లేకుండా, ఏజెంట్ లేకుండా, కమిషన్ ఏం లేకుండా డైరెక్ట్గా మీ అంతా మీరే ఇన్వెస్ట్ చేసుకుంటారు. దాన్ని డైరెక్ట్ ఫండ్స్ అంటారు. ఎప్పుడైనా సరే రెగ్యులర్ ఫండ్, డైరెక్ట్ ఫండ్స్లో
రెగ్యులర్కి అయితే ఖర్చు ఎక్కువ ఉంటుంది, డైరెక్ట్కి అయితే తక్కువ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ డైరెక్ట్లో డైరెక్ట్ ఫండ్కి ఆదాయం ఎక్కువ ఉంటుంది అన్నమాట, రిటర్న్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను అయితే మాత్రం పర్సనల్గా సజెస్ట్ చేసేది ఎప్పుడైనా సరే డైరెక్ట్ ఫండ్లోనే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. రెగ్యులర్ ఫండ్స్కి ఎప్పుడు అత్యవసరమైతే తప్ప వాటి జోలికి వెళ్ళొద్దు, డైరెక్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది ఫస్ట్. అలాగే మీరు ట్యాక్స్ కూడా అర్థం చేసుకోవాలి. చాలామంది ట్యాక్స్ల గురించి తెలియక మ్యూచువల్ ఫండ్స్ని ఒకరోజు కొంటారు, 2 రోజుల తర్వాత అమ్మేస్తారు, మళ్ళీ కొంటారు, మళ్ళీ అమ్మేస్తూ ఉంటారు. కానీ అది చాలా తప్పండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ మీరు అమ్మిన ప్రతిసారి మీకు ఆ లాభం మీద ట్యాక్స్ పడుతూ ఉంటుంది. దాన్ని క్యాపిటల్ గెయిన్ అంటారు. ఈ క్యాపిటల్ గెయిన్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఇంకోటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటి అంటే మీరు మ్యూచువల్ ఫండ్ కొన్న తర్వాత దాన్ని సంవత్సరం లోపే అమ్మేస్తే అప్పుడు మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటుంది. ఆ షార్ట్ టర్మ్ ట్యాక్స్ ఎంత కట్టాలి అంటే మీకు వచ్చిన లాభంలో 20% ట్యాక్స్ కట్టాలి షార్ట్ టర్మ్. అలా కాకుండా మీరు మ్యూచువల్ ఫండ్ని సంవత్సరం తర్వాత అమ్మితే, మీరు ఈరోజు కొన్నారు, సంవత్సరం తర్వాత దాన్ని అమ్మితే అప్పుడు మీరు లాంగ్ టర్మ్ ట్యాక్స్ కట్టాలి. లాంగ్ టర్మ్ ట్యాక్స్ ఎంత? కేవలం 12.5%, అంటే 12.5% మాత్రమే మీకు ట్యాక్స్ పడుతుంది. అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. కాబట్టి ఎవరైతే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్నారో దాన్ని కొంచెం లాభం వచ్చిన వాటిని అమ్మేయొద్దు. ఎందుకంటే మీకు షార్ట్ టర్మ్లో 20% ట్యాక్స్ పడింది, లాంగ్ టర్మ్లో అయితే కేవలం 12.5% మాత్రమే. ఆల్మోస్ట్ మీకు 7.5% సేవ్ అవుతుంది ట్యాక్స్. అది చాలా చాలా ఎక్కువ సేవ్ అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ చేస్తున్నాను ట్రై చేయండి. మరీ అత్యవసర పరిస్థితుల్లో పర్లేదు, కానీ బట్ మెజారిటీ కేసెస్లో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ చేసుకోండి. ఇది 5th పాయింట్ అండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ 6th పాయింట్, మీరు మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకునే ముందు చెక్ చేసుకోవాల్సింది ఫండ్ మేనేజర్ ఎవరు, ఫండ్ యొక్క రెప్యుటేషన్ ఏంటి. ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ను కూడా ఒక ఫండ్ మేనేజర్ అనే పర్సన్ మేనేజ్ చేస్తూ ఉంటారు. ఆ ఫండ్ మేనేజర్స్ జనరల్గా చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారండి. వాళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్స్, ఐఐఎమ్స్లో నుంచి ఎంబీఏ చేసిన వాళ్ళు, లేకపోతే హార్వర్డ్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీస్లో ఎంబీఏ చేసిన వాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో నుంచి ఎకనామిస్టులు. సో అలాంటి ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ ఫండ్ మేనేజ్ చేస్తూ ఉంటారు మీ మ్యూచువల్ ఫండ్స్ని. కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఆ ఫండ్ మేనేజర్ ఎవరు, తన గురించి కొంచెం ఎంక్వైరీ చేయండి. సింపుల్, ఆ ఫండ్ మేనేజర్ ఎవరో పేరు జస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తే వాళ్ళ హిస్టరీ మొత్తం వచ్చేసిద్ది. ఆ ఫండ్ మేనేజర్ ఏం చదువుకున్నారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ ఫండ్స్ని మేనేజ్ చేస్తారు, ఆ ఫండ్స్లో ఇప్పటివరకు ఎంత రిటర్న్ జనరేట్ చేసి పెట్టారు, డీటెయిల్స్ మొత్తం వస్తాయి. కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మీ డబ్బులు ఎవరి చేతిలోనే మీకు తెలియాలి కదా. కాబట్టి మీ ఫండ్ మేనేజర్ ఎవరు. అలాగే ఆ ఫండ్ హౌస్ రెప్యుటేషన్ అండి. ఫండ్ హౌస్ అంటే హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఐసిఐసిఐ ఉంటాయి, పరీక్ అని ఉంటుంది, ఎస్బీఐ ఫండ్స్ ఉంటాయి, ఇలాంటి చాలా ఫండ్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ ఫండ్ యొక్క రెప్యుటేషన్ ఏంటి అది కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలాగే ఆ ఫండ్ యొక్క సైజ్ ఎంత, అంటే అది చాలా చిన్న ఫండ్, కేవలం కొన్ని 100 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారా వాళ్ళు, లేకపోతే కొన్ని 1000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు. వీలైనంత వరకు చిన్న చిన్న ఫండ్స్ని అవాయిడ్ చేసేయండి. చిన్న చిన్న ఫండ్స్ కొత్తగా పెట్టుంటారు, సో వాటి జోలికి మీరు వెళ్ళొద్దు. పెద్ద ఫండ్స్కి వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు కొన్ని 1000 కోట్లు మేనేజ్ చేస్తారు. కాబట్టి కొన్ని 1000 కోట్లు వాళ్ళ చేతిలో పెడుతున్నారు అంటే జనాలకి వాళ్ళ మీద కొంచెం ఎక్కువ నమ్మకం ఉన్నట్టు. ఎక్కువ నమ్మకం ఉంటే అన్ని 1000 కోట్లు అందులో ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి చిన్న ఫండ్స్ని అవాయిడ్ చేసి పెద్ద ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఈ సూత్రాలు మొత్తం మీరు ఫాలో అయ్యి జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు కరెక్ట్ ఫండ్ సెలెక్ట్ చేసుకోగలుగుతారండి. నేను ఇప్పుడు మీకు చెప్పిన పాయింట్స్ మొత్తం ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మీకు నేర్పిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఇందా మనం చెప్పుకున్నాం కదండి, మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేసుకునే ముందు ఏ పాయింట్స్ చూసుకోవాలి అని. ఇప్పుడు వాటిని లైవ్గా చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను జెరోదా అనే ఒక యాప్ యూజ్ చేస్తున్నా. మీ అందరికీ తెలుసు కదా, మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫోన్పేలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, జెరోదాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే గ్రోలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, కువేరాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా పర్లేదు. ప్రస్తుతానికి నేనైతే కనుక జెరోదా జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాను. జెరోదా కాయిన్ అనే యాప్ యూజ్ చేస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను లార్జ్ క్యాప్ సెలెక్ట్ చేసుకున్నాను. లార్జ్ క్యాప్ అనేది ఈక్విటీ ఫండ్ కాబట్టి సో ఈక్విటీ ఫండ్ సెలెక్ట్ చేశాను. అందులో నేను లార్జ్ క్యాప్ కావాలి కాబట్టి లార్జ్ క్యాప్ మీద సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు లార్జ్ క్యాప్లో నాకు చాలా ఫండ్స్ కనిపిస్తున్నాయి. ఐసిఐసిఐ పొటెన్షియల్ లార్జ్ క్యాప్ అని, ఎస్బీఐ లార్జ్ క్యాప్ అని, నిప్పాన్ లార్జ్ క్యాప్ అని, మిరాయ్ అసెట్స్ అని, హెచ్డిఎఫ్సి అని, యాక్సిస్ అని, ఆదిత్య బిర్లా అని, కెనరా అని, ఇట్లా చాలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీటిల్లో నేను కొన్ని పాయింట్స్ చెక్ చేసుకోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ నేను ఐసిఐసిఐలో ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు ఏం చెప్పాను, వాటి యొక్క రిస్క్ చూసుకోవాలని చెప్పా కదా. మీరు కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ ఒక చార్ట్ లాంటిది కనిపిస్తుంది చూసారు. ఇక్కడ ఒక మీటర్ లాంటిది, మనకి వెహికల్స్లో స్పీడ్ మీటర్ ఉంటుంది కదా, అట్లా ఇక్కడ మీటర్ లాంటిది కనిపిస్తుంది. ఆ మీటర్ చూసారంటే రెడ్లో కనిపిస్తుంది. పక్కన రిస్క్ ఇన్వాల్వ్డ్, వెరీ హై రిస్క్. ఆ మీటర్ ఏం చెప్పిద్ది అంటే
ఈ మ్యూచువల్ ఫండ్ ఎక్కువ రిస్కా, తక్కువ రిస్కా, హై రిస్కా, లో రిస్కా, మీడియం రిస్క్ అని చెప్పింది అనమాట. సో ఇది ఐసిఐసిఐ లార్జ్ క్యాప్ కాబట్టి ఇది వెరీ హై రిస్క్. పక్కన రాస్తుంది కదా రిస్క్ ఇన్వాల్వ్డ్, వెరీ హై రిస్క్ అనమాట. కాబట్టి మీరు వెరీ హై రిస్క్ చేయగలరా లేదా? వెరీ హై రిస్క్ నేను తీసుకుందాం అనుకుంటున్నారని సార్ అంటే ప్రొసీడ్ అయిపోవచ్చు. లేదు సార్ నాకు లో రిస్క్ కావాలి అనుకుంటే ఇలాంటి వాటిని అవాయిడ్ చేసేయాలన్నమాట. సో ఇలా ఫస్ట్ మీరు దాన్ని చెక్ చేసుకో, రిస్క్ని. బాగానే ఉంది. రిస్క్ అయిపోయిన తర్వాత ఇంకేం చెక్ చేసుకోవాలి? మనం ఏం అనుకున్నాం? రిటర్న్ చెక్ చేసుకోవాలి, దాని పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. ఇక్కడ మీరు చూసారంటే టాప్లో CAGR అని ఉంది. CAGR అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, అంటే సంవత్సరానికి యావరేజ్గా ఎంత రిటర్న్ సంపాదించి పెడుతుంది అని. ఇక్కడ మీరు చూస్తారంటే 3 years అని కనిపిస్తుంది కదా. సో లాస్ట్ 3 yearsలో సంవత్సరానికి యావరేజ్గా 18.94%, అంటే ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 19% రిటర్న్ ఇస్తుంది ఐసిఐసిఐ లార్జ్ క్యాప్ ఫండ్ అనేది. అలా కాకుండా నేను మీకు ఏం చెప్పాను, మనం 1 yearలో ఎలా పర్ఫామ్ చేస్తుంది, 3 yearsలో ఎలా చేస్తుంది, 5 yearsలో ఎలా చేస్తుంది తెలుసుకోవాలని చెప్పా కదా. అలాగే లాస్ట్ 1 yearలో కేవలం 4.92% మాత్రమే వచ్చింది. అదే 2 yearsలో 19% ఇచ్చింది, 3 yearsలో 18.94%, 4 yearsలో 16.48%, 5 yearsలో 22.34%. సో ఓవరాల్గా ఈ ఫండ్ లాస్ట్ 5 yearsలో ప్రతి సంవత్సరం 22% రిటర్న్ ఇస్తుంది. అంటే చాలా మంచి ఫండ్, ఎక్కువ రిటర్న్ ఇస్తుంది. కాకపోతే రిస్క్ ఎక్కువ, కానీ రిటర్న్ కూడా చాలా బాగా ఇస్తుంది. కాబట్టి నేను ఇంత రిస్క్ చేసుకున్నా కాబట్టి నాకు ఇంత రిటర్న్ కావాలి అని నేను ఫిక్స్ అవుతా. కాబట్టి నాకు ఈ రిటర్న్ నచ్చితే ఇన్వెస్ట్ చేసుకుంటా. ఒకవేళ నాకు ఎంతకంటే ఎక్కువ రిటర్న్ కావాలనిపించింది అనుకోండి, అంతకంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటాను అనమాట. అది. సో సెకండ్ మీరు చెక్ చేసుకోవాలి, రిటర్న్ చెక్ చేసుకోవాలి. తర్వాత మనం ఏమనుకున్నాం, ఖర్చు చెక్ చేసుకోవాలి. ఎక్స్పెన్స్ అనుకున్నాం కదా. ఇక్కడ మీరు చూసారంటే కింద ఎక్స్పెన్స్ రేషియో అని ఉంది. 0.85%, అంటే మీకు వచ్చే దాంట్లో 0.85% వాళ్ళు కట్ చేసుకుంటారు ఆటోమేటిక్గా. ఇది 0.85%. అలా కాకుండా వేరే ఫండ్ చూద్దాం. కింద SBI లార్జ్ క్యాప్ ఉంది. ఆ SBI లార్జ్ క్యాప్ ఎక్స్పెన్స్ చూస్తే వీళ్ళకి 0.81%, అంటే వాళ్ళకంటే ఒక 0.1% ఎక్కువ. అలా కాకుండా నిప్పాన్ చూద్దాం. నిప్పాన్లోకి వెళ్తే 0.65%, వీళ్ళకి ఇంకా తక్కువ. ఇక్కడ ఓన్లీ 0.65% మాత్రమే పడుతుంది. అలా కాకుండా HDFC చూద్దాం, వీళ్ళకి 1% పడుతుంది, అంటే వాళ్ళకంటే వీళ్ళకి కొంచెం ఎక్కువ. ఇలా మీరు ఏ ఫండ్లో తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉందో దాన్ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఫండ్ మేనేజర్ అని చెప్పుకున్నాం కదా. ఫండ్ మేనేజర్ ఎవరు? మిస్టర్ వైభవ్ దుసద్. సో మిస్టర్ వైభవ్ దుసద్ గురించి మీరు గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేయండి. ఈయన హిస్టరీ ఏంటి, ఈయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఈయన ఇప్పటివరకు ఏ ఫండ్స్ మేనేజ్ చేశారు, ఎంత రిటర్న్ జనరేట్ చేశారు, అది చెక్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫండ్ సైజ్ అని చెప్పాం కదా, అంటే ఈ ఫండ్ యొక్క సైజ్ ఎంత. ఆ ఫండ్ యొక్క సైజ్ తెలియాలి అంటే మీకు పైన AUM అని ఉంది. AUM అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. అంటే ఈ ఫండ్లో ఎన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ చూసారంటే 72,336 వేల కోట్లు ఇన్వెస్ట్ చేశారనమాట ఈ ఫండ్లో. కేవలం ఈ ఒక్క ఫండ్లో 72,336 వేల కోట్లు, అంటే చాలా చాలా ఎక్కువ. కాబట్టి ఇది చాలా మంచి ఫండ్. ఐసిఐసిఐ ఫండ్ మేనేజర్ చాలా బాగున్నాడు, అలాగే రిటర్న్ బాగుంది, ఎక్స్పెన్సివ్ తక్కువ ఉంది. కాబట్టి ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసుకోవడం మీకు బెస్టా కాదా అని మీరు డిసైడ్ చేసుకోండి. అలాగే మీరు కొంచెం కిందకు వస్తే ఈ ఫండ్ ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఫైనాన్షియల్స్ అంటే బ్యాంకింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసింది. అంటే వీళ్ళకి 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు 19 రూపాయలు బ్యాంకింగ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. బ్యాంకింగ్ కంపెనీస్లో HDFC, SBI, యాక్సిస్ బ్యాంక్ అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత ఇండస్ట్రీస్ అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్, వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత ఎనర్జీ అని, మెటీరియల్స్ అని, IT కంపెనీస్ అని, తర్వాత హెల్త్ కేర్ కంపెనీస్ అని, ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట. సో అది కూడా మీరు డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఐ థింక్ మీ అందరికీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నానండి, మ్యూచువల్ ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో. ఈ స్ట్రాటజీస్, ఈ టెక్నిక్స్ కనుక మీరు ఫాలో అయ్యి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ ఫండ్ ఎవరో మీకు చెప్పడం కాదు, మీకు రైట్ ఫండ్ ఏదో మీకు అది సెలెక్ట్ చేసుకోగలుగుతారు. మంచి రిటర్న్స్ మీరు జనరేట్ చేసుకోగలుగుతారు. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణకి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మీ మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, అలాగే మీ ట్యాక్స్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి ఫినాన్షియల్ వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు మేము తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఏ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.